అందరికి నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు. తేడాగా మాట్లాడమంటే ఏదో కొద్దిగా డిఫరెంట్‌గా మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకట్లా మాట్లాడుతున్నాడో తెలవదు. కానీ ఇది జనాలకు కూడా షాకే. జనమంతా ఇయాలనో రేపో వస్తాయేమో, ఇస్తారేమో అని ఆశిస్తున్న టైంలో రేవంత్ రెడ్డి కామెంట్లు చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు వినండి. తర్వాత మనం మాట్లాడదాం. ఇవ్వడం, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవ్వడం, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం, ఇదంతా పార్ట్ ఆఫ్ వెల్ఫేర్. అదేం పెద్ద గొప్ప విషయం కాదు. పోయిన ముఖ్యమంత్రి 1000 ఇస్తే నేను వచ్చినాక 2000 ఇచ్చిన, ఇంకొక ఆయన వస్తే 4000 ఇస్తాడు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిలో అంతకుముందు 1,00,000 ఇస్తే వచ్చేసారి 2,00,000 ఇస్తాం. ఇదేం పెద్ద ఇన్నోవేటివ్ థింకింగ్ ఏం కాదు. ఓరు ఇందిరామ ఇల్లు అనొచ్చు, ఇంకొక ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనొచ్చు. ఏముంది దీంట్లో? ఎట్లున్నదంటే ఇప్పట్లో పెన్షన్ ఇచ్చేది ఏం లేదు అన్నట్టుగా ఉన్నది. ఇది పెద్ద ఇంపార్టెంట్ విషయం ఏం కాదు, పెద్ద ఇన్నోవేటివ్ థింక్ ఏం కాదు అన్నారు. దాంతోపాటు 2 ఇష్యూస్, చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మాట్లాడారు. ఒకటి, అంతకుముందు ఆయన 1000 ఇచ్చిండు, నేను 2000 ఇస్తున్నా, ఇంకో ఆయన వచ్చి 4000 ఇస్తాడు. అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్న రోజులు పెన్షన్ 4000 రాదా? అంతేనా? ఇంకా నిజానికి అంతకుముందు అయినా 2000 ఇచ్చిండు, అదే కొనసాగుతుంది. కొత్తగా ఏమి ఇవ్వలేదు. పెన్షన్స్ అన్నీ కూడా అంతకుముందు 2000 ఉన్నాయి కదా, ఇప్పుడు 2000 వస్తుంది. అంతకుముందు 1000 ఉన్నది. అంతకుముందు 2018 ఎలక్షన్స్ కన్నా ముందు 1000 ఉండే, తర్వాత 2000 చేసిండ్రు వాళ్ళు. తర్వాత ఈయన 4000 చేస్తాను, 4000 చేయలేదు, అదేం పెద్ద ఇన్నోవేటివ్ కాదు, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్లస్ వచ్చే ముఖ్యమంత్రి వచ్చి 4000 ఇస్తారంటున్నాడు. ఈ కాంగ్రెస్లో ముఖ్యమంత్రులు, వచ్చే ముఖ్యమంత్రి, ఇవన్నీ చాలా డేంజర్ వర్డ్స్ కాంగ్రెస్లో. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు వేరు. ప్రాంతీయ పార్టీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ఉంటాడు. గవర్నమెంట్ పడిపోకుండా ఉంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఇక్కడ గవర్నమెంట్ ఉన్న రోజులు కేసీఆర్ ముఖ్యమంత్రి. ఇంకో వేరే రాష్ట్రానికి పోతే అక్కడ గవర్నమెంట్ ఉన్న రోజులు అక్కడ ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి ఉంటారు. కానీ బీజేపీలో, కాంగ్రెస్లో అట్లా కాదు. ముఖ్యమంత్రులు రిషఫ్లింగ్ చాలా ఉంటుంది, జంప్ జలాని. వాళ్ళు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఉత్తరం వస్తుందో తెలియదు. ఒక ఉత్తరం వచ్చిందంటే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలి. కాంగ్రెస్లో, బీజేపీలో కూడా అంతే కదా. ఎలక్షన్స్ ముందు ఎంతమంది ముఖ్యమంత్రులు మార్చలేదు. ఇంకా కాంగ్రెస్ కన్నా బీజేపీ బెటర్. వాళ్ళు రాజకీయ ఎత్తుగడలు, తర్వాత ఎలక్షన్స్ ముందు కొంత వ్యతిరేకత తగ్గించుకోనికే దీనిలో భాగంగా కొంత వ్యూహంలో భాగంగా మారుస్తూ ఉంటారు. కాంగ్రెస్లో అట్లా ఉండదు. కాంగ్రెస్లో లాబింగ్ ఎప్పుడు ఎట్లా ఎవరి చేతి మీద తిరుగుతుందో తెలియదు. సేమ్ పత్తాల టైప్ ఉంటుంది ఇది. ఎవరి చేయి ఎప్పుడు తిరుగుతుందో తెలియదు, ఎవరు ఎప్పుడు కోటీశ్వరు అవుతారో తెలియదు, ఎవరు ఎప్పుడు బిచ్చాలు అవుతారో కూడా తెలియదు. పత్తాలాటలా సేమ్ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి అనేది అంతే ఉంటుంది. ముఖ్యమంత్రి పదవి అనేది జస్ట్ ఒక పేపర్ మీద ఇట్లా ఢిల్లీకి వెళ్ళి ఒక ఉత్తరం వచ్చిందనుకో, పటక్ రాజీనామా చేయాల్సిందే. అంత ఉంటుంది. చాలాసార్లు చెప్పినారు రోషయ్య గారి పరిస్థితి. రోషయ్య గారు 3 రోజులు ఢిల్లీలో ఉండి ఫ్లైట్లో శంషాబాద్లో దిగిండు. దిగంగానే ఏసీసీ నుంచి ఫోన్ వచ్చింది, రెడీ టు రిజైన్ అని. పాపం పెద్ద మనిషి ఇంటికి పోయిండు, రిజైన్ చేసిండు. ఎవ్వరు ఊహించరు. మరి రేవంత్ రెడ్డి గారేమో వచ్చే ముఖ్యమంత్రి 4000 ఇస్తారంటే, మరి వచ్చే ముఖ్యమంత్రి త్వరలో వస్తాడా, లేకపోతే వచ్చే ముఖ్యమంత్రి వచ్చిన దాకా 4000 రూపాయలు రావా? ఇది ఇన్నోవేటివ్ థింకింగ్స్ ఏం కావు. ఇన్నోవేటివ్ థింకింగ్స్ అంటే కొన్ని ఉంటాయి. ప్రతి ప్రభుత్వంలో ప్రతి మనిషికి, మనకు కూడా మన సంసారం నడపాలంటే కూడా షార్ట్ టర్మ్ కొన్ని ఉంటాయి. ఇవాళకి ఇవాళ పని చేయాల్సిందే, ఇవాళ ఇంట్లోకి బియ్యం తేవాల్సిందే, ఇలా ఇంట్లోకి ఇవాళ కిరాయి కట్టాల్సిందే, ఇంట్లో ఇవాళ కరెంటు బిల్లు కట్టాల్సిందే. అవి మన జీవితంలో మార్పు ఏం చేయవు. కరెంటు బిల్లు కట్టినంత మాత్రాన జీవితంలో మార్పు వస్తుందా? నువ్వు రెంట్ కట్టినంత మాత్రాన నీకు ఏమన్నా మార్పు వస్తుందా? ఏం రాదు. కానీ కట్టాల్సిందే, చేయాల్సిందే, అది నిత్యావసరం. ఇప్పుడు ఆ నిత్యావసరాలు ఇన్నోవేటివ్ థింక్ కాకపోవచ్చు, కానీ అవి జీవితంలో కొనసాగాలి. ఇప్పుడు మీరంటే ప్రభుత్వం ఇచ్చే 2000, 4000 రూపాయలు, 1000, దాని మీద ఆధారపడిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వృద్ధులు, వాళ్ళు బీపీ, షుగర్ టెస్టులు, మందులు, మనవరాళ్ళకు ఏదైనా చేయడం అంటే, పండగకు పబ్బానికి ఏదైనా చేపిద్దామంటే, వాళ్ళకు బుద్ధి పడింది తిందామంటే, వాళ్ళు గౌరవంగా బతకాలి అంటే ఆ పెన్షన్ వాళ్ళకి కంపల్సరీ, వాళ్ళకి చాలా అవసరం. అది ఇన్నోవేటివ్, వాళ్ళకి ఇన్నోవేటివే. ఇప్పుడు మీకు ఓట్లు ఎందుకు వేసిర్రు? జనం ఓట్లు వేసింది మీరు ఏదో తెలంగాణను ఉద్ధరిస్తారని కాదు. మీరు చెప్పిన హామీలే. 2000 రూపాయలు, 4000 రూపాయలు ఇస్తామన్నారు, మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామన్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇన్నోవేటివ్ కాదంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు అంటే ఇల్లు లేని చాలామందికి ఇందిరమ్మ ఎందుకు ఇచ్చింది? ఇండ్లు ఇన్నోవేటివ్ థింక్ కాకపోతే? ఇన్నోవేటివ్ థింక్ అంటే ఏంది? ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏంది? ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏంది?
ఇండ్లను కూల్చుకుంటూ పోవడం, లేకపోతే ఫార్మసీ రద్దని కన్ఫ్యూజ్ చేయడం, ఉద్యోగాల విషయంలో కన్ఫ్యూజ్ ఉండడం గవర్నమెంటు. ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడకపోవడం ఇది కాదు కదా. అభివృద్ధి ఉంటుంది, సంక్షేమ పథకాలు ఉంటాయి. రెండు జోడెద్దులాగా పోవాలి గవర్నమెంట్. రెండు ఇన్నోవేటివ్ థింకే. మీకు ఇన్నోవేటివ్ కాకపోవచ్చు, మీకు 4,000 రూపాయలు పెద్ద మ్యాటర్ కాదు రేవంత్ రెడ్డి గారు. ఏ పొలిటీషియన్కైనా కూడా 2,000 4,000 అనేది నథింగ్. మీరు ఒక టిఫిన్ ఖర్చు పెడతారు. మీ ఫ్యామిలీ కనుక ఒక హోటల్కి పోయినానుకో ముఖ్యమంత్రి 4,000 రూపాయలు అనేది ఒక మనిషికి ఖర్చు పెడతారు. ఒకటే మనిషికి వాళ్ళ మనమని ఖర్చు పెడతారు 4,000 రూపాయలు. ఆ పిల్లానికి ఐస్ క్రీమ్ తినిపియనికనో, ఆ పిల్లానికి ఇంకేదో స్వీట్ ఇప్పియనికనో 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఆ 4,000 రూపాయలతోన ఒక వృద్ధుడో ఒక వృద్ధురాలు అమ్మమ్మ తాత అవ్వ తాత ఆ 4,000 రూపాయలతో ఎంత ఆశతో బతారు తెలుసా. ఆ 4,000 రూపాయలు వాళ్ళ ముఖంలో ఎంత షైనింగ్ నింపుతుంది అంటే, నా జేబులో 2,000 రూపాయలు ఉన్నాయి, 4,000 రూపాయల్లో 2,000 ఖర్చు అయిపోయి ఇంకా 2,000 ఉన్నాయి నా జేబులో. 4,000 రూపాయలు ఒక 800 ఖర్చు అయినా 3,500 రూపాయలు నా జేబులో ఉన్నాయని చాలా ధైర్యంగా బతారు వాళ్ళు. నాతో 3,500 రూపాయలు ఉన్నాయి. ఆ 3,500 రూపాయల పండుగ వస్తే బట్టలు కొనుక్కుంటారు. వాళ్ళ మనకు ఓ డ్రాయరో బనియనో ఓ ఏదైనా పోయేటప్పుడు మంచిగా కనిపిస్తే పండ్లు కొనుక్కుంటారు, మంచిగా కనిపిస్తే డ్రెస్సులు కొనుక్కుంటారు, ఇస్తారు. అది వాళ్ళ జీవితంలో ఒక ఇన్నోవేటివ్. ఎవరి జీవితంలో ఏమి ఇన్నోవేటివ్ అనేది వాళ్ళ లైఫ్ స్టైలు, లేకపోతే వాళ్ళ బతుకు తెరువు, తర్వాత వాళ్ళ జీవితం ముందుకు వెనుక ఓడము, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఉంటాయి దానిలో. కానీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇట్లా దీని బాధ్యతారైత్యం అని కూడా ఏం లేదు. కానీ ఎక్కడనో లైన్ మిస్ అయినట్టుగా కనిపిస్తుంది. సంక్షేమం వదిలేస్తారా? ఇప్పటికే 9 నెలలు దాటిపోయింది. మీరు వచ్చే రేపే పెన్షన్, మీరు రేపే కదా ఈ ఒక్క నెల, ఇది ఇవాళ ఓటేయండి రేపు వస్తాం, ఎల్లుండి పెన్షన్ ఇస్తామన్నారా? ఇవాళ అవుతుంది, ఎల్లుండి వచ్చి రైతు బంధు ఇస్తామన్నారా? నాకు తెలిసి ఈ రైతు భరోసా విషయంలో కూడా పెద్ద ఇన్నోవేటివ్ ఏముంటుంది అంటారేమో. ఇన్నోవేటివ్ అంటే ఏంది అసలు? మీరు అన్నట్టు ఇన్నోవేటివ్ అంటే ఇప్పుడు మీ జీవితంలో మీరు సీఎం కావడం ఇన్నోవేటివ్. ఏమైతే అందరు ముఖ్యమంత్రులాగా మీరు ఒక ముఖ్యమంత్రి, అది ఇన్నోవేటివా? మరి ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాలు ఇన్నోవేటివ్గా ఉండాలి. ఇవన్నీ కొనసాగించుకుంటూ వెనకదంతా వదిలేసి నేను ఇంకా ముందర చూస్తా, నేను ఇంకొక సంవత్సరం తర్వాత దీన్ని బంగారు తెలంగాణ చేస్తా కాబట్టి అప్పుడు చూసుకుందాం, రేపు బిర్యానీ పెడతా కాబట్టి ఇవాళ మీరు ఉపవాసం ఉండండి, నేను ఎల్లుండి మీకు కోడిగుడు కూర పెడతా కాబట్టి ఇవాళ ఏం తినొద్దు, ఇవాళ రేపు ఉపవాసం ఉండాలి. ఇది కాదు కదా ఇన్నోవేటివ్ అంటే. ఇవాళ అన్నం తినాలి, పప్పు అన్నం వేసుకొని తినాలి, రేపు ఇంత పచ్చడి వేసుకొని తినాలి, మళ్ళీ ఆవులు ఎల్లుండి మీరు బిర్యానీ పెడితే అది కూడా తినాలి. రోజు బిర్యానీ పెట్టలేరు కదా, మళ్ళీ ఎల్లుండి పప్పే తినాలి, మళ్ళీ ఎల్లుండి ఏదో కొంత పచ్చడి వేసుకొని తినాలి. కాబట్టి జనాలలో మార్పు వచ్చేది ఇన్నోవేటివ్. జనాలలో ఇన్నోవేటివే. వృద్ధులు ఎవరి మీద ఆధారపడకుండా బతకడం ఒక ఇన్నోవేటివ్. నిరుద్యోగులు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇవ్వడం ఒక ఇన్నోవేటివ్. ఎవరు ఇవ్వలే తెలంగాణ వచ్చిన తర్వాత, మీరు ఇవ్వండి, మార్పు కనిపిస్తుంది. వాళ్ళు ఇంకా కొద్దిగా మంచిగా చదువుకుంటారు. 3,000 రూపాయలు వచ్చినంత మాత్రాన వాళ్ళ జీవితాలు ఏమి మారిపోవు. కానీ ఆ 3,000 రూపాయలు వచ్చినాక వాళ్ళ జీవితంలో ఒక ఇన్నోవేటివ్ ఏంటంటే వాళ్ళు ఇంకా మంచిగా మెటీరియల్ తీసుకుంటారు, ఇంకా మంచి కోచింగ్ సెంటర్ పోతారు, మంచి చదువుకుంటారు. అదో ఇన్నోవేటివే కదా. తర్వాత ఇన్నోవేషన్ వస్తుంది. ఇన్నోవేషన్ ఎప్పుడు సడన్గా రాదు, ప్రిపేర్ చేస్తా ఇన్నోవేషన్ వస్తుంది. మరి ఇంకో వచ్చే ముఖ్యమంత్రి 4,000 ఇస్తారంటే మనం వచ్చే ముఖ్యమంత్రి వస్తారా? కొత్త ముఖ్యమంత్రి రాబోతుండా ఏమన్నా తెలంగాణకు? మీరు ఉన్నారు కదా, 9 ఏళ్ళు అయింది కదా, ఏమన్నా సంకేతాలు ఉన్నాయి ఢిల్లీకి వెళ్ళి మీకు ఏమన్నా? ఎందుకో కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ నడుస్తుంది, నిజంగా ముఖ్యమంత్రి మారుస్తారా అని. మరి ఎందుకు ఆ థాట్ నడుస్తుందో తెలియదు. ఆ థాటు కాంగ్రెస్లో ఏందంత ఈజీగా థాట్స్ రావు, ఆ చర్చలు ఉత్తగా జరగవు. అది ఎక్కడనో పుడుతుంది, ఎక్కడనో పాడుతుంది, ఎక్కడనో నడుస్తుంది. కాబట్టి ఏం నడుస్తుంది, ఏం జరుగుతుంది, ఎందుకు అంత నిట్టూర్పుగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు అనేది ఆయనలో నిట్టూర్పు ఉంటే ఉండొచ్చు. కానీ జనాలకు స్కీములు అందియను, ఇవ్వలేము, ఇదో పెద్ద కథ కాదు అనేది కొంత నిట్టూర్పే. ఇది మీరు ఇస్తూ మాట్లాడితే బెటర్, ఇవ్వకుండా మాట్లాడుతున్నారు. అసలు ఈ వ్యాఖ్యల వెనుక ఏముంది? వచ్చే ముఖ్యమంత్రి రేపు వచ్చిన ఆయన 4,000 ఇస్తారంటే రేపు వచ్చిన ఆయన ఎవరు, ఎందుకు వస్తాడు, 4,000 రూపాయలు ఆయన వచ్చిన దాకా రాదా, ఏం జరుగుతుంది? కొందరు అంటారు ఇట్లాంటి వీడియోలు చేసినప్పుడు కోడిగుడు ఈగలు వీక్తున్నారేమో మీరని. అట్టేం కాదు. పాలిటిక్స్లో ఎవ్రీ పాయింట్ టెల్స్ బిగ్ స్టోరీ. పాలిటిక్స్లో చిన్న పాయింటే పెద్ద స్టోరీ నడుపుతుంది. చిన్నదే. ఉమ్మడి రాష్ట్రంలో ఈ తెలంగాణ ఉద్యమం నడుస్తున్న టైంలో ఆయన ఎవరు, కాకినాడ ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యే లేననుకుంటా, అప్పుడు ఎమ్మెల్యే ఉండే చంద్రశేఖర్ రెడ్డి అని ఒక ఆయన. ఏడ ఉన్నాడు ఆయన? ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ గవర్నమెంటు, ఆయన ఎమ్మెల్యే. ఆయన ఎక్కడున్నాడు? మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉన్నాడు. మినిస్టర్స్ క్వార్టర్స్లో ఏదో మినిస్టర్ దగ్గర ఉన్నాడు. ఒక సెకండ్ ఒక ఫోన్ మాట్లాడొస్తాను బయటకు వచ్చిండు. వచ్చిన తర్వాత నేరుగా పోయి వైసీపీలో జాయిన్ అయ్యాడు జగన్ కలిసి. ఆ నుంచి డైరెక్ట్ జగన్ ఇంటికి పోయిండు. మరి ఆ ఒక్క ఫోన్తో ఏం జరిగిందో తెలియదు. ఆ ఒక్క ఫోనే పెద్ద బిగ్ చేంజ్. కాబట్టి కాంగ్రెస్లో కూడా అంత
ఆ థాట్ జరుగుతుందంటే ఒక చిన్న విషయమే పెద్ద కథకు దారితీస్తది. మరి ఎందుకట్లా మాట్లాడుతున్నారో తెలవదు. బట్ ఉన్న వీడియో ఉన్నది ఉన్నట్టుగా వినిపించిన దానికి మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మరి ముఖ్యమంత్రి మారుతున్నాడా? ఎందుకట్లా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు ఉన్న రోజులు స్కీములు రావని చెప్పదలుచుకున్నారనేది జనానికి అర్థం కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.